సత్యమూర్తి గారు, సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో 10వ తారీఖు భారీ బహిరంగ సభ అంటున్నారు. మరి ఒక పక్కేమో అసలు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కామెంట్ చేశారు. మరి ప్రభుత్వం భావిస్తున్నట్టు సూపర్ 6 నిజంగానే సక్సెస్ అయ్యిందా? ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉందంటారు? ఇక్కడ మనం సూపర్ 6 అని ఇంప్లిమెంట్ చేశారు. ప్రజలందరూ కూడా వాటిని ఆస్వాదిస్తూ ఉన్నారు. కడుపు మండుతుంది ఎవరికి అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి కడుపు మండుతూ ఉన్నది. ఎందుకు అంటే తను కూడా అధికారంలో ఉన్నప్పుడు నేను బటన్లు నొక్కా బటన్లు నొక్కటం అంటే దానికి ఎట్లా ఉండాలి అంటే నీకు లబ్ధిదారులని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవటం, ఆ తర్వాత ఈ అర్హులైన వ్యక్తుల్ని గుర్తించటానికి నువ్వు రూపొందించే గైడ్లైన్స్, దీనివల్ల ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది ఆ కన్సర్న్ కుటుంబానికి లేకపోతే సమాజానికి ఏ విధంగా మేలు కలుగుతుంది అనేది డిఫైన్ చేయటం. వీటన్నిటితో పాటు స్టేట్ ఎక్సెకర్ని అంటే డబ్బులు అంటే డబ్బులు కేంద్రం నుంచి వచ్చేవి లేకపోతే అప్పులు తీసుకొచ్చినవి, ఈ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టడం వేరు. సహజంగా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వనరులని పెంచుకొని తద్వారా ఆదాయం పెంచుకొని సంక్షేమాన్ని అమలు చేయటం. 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అప్పు తెచ్చుకొని దిగమింగటం జగన్మోహన్ రెడ్డి మోడలు, సంపద సృష్టించి సంక్షేమాన్ని ఎక్కువ చేయటం చంద్రబాబు మోడల్. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్ని చూసేశారు. రాష్ట్రం దివాలెత్తిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి మోడల్ తోటి అని ప్రజలు గ్రహించారు. 175 సీట్లు ఉంటే 164 సీట్లలో చంద్రబాబు నాయుడిని గెలిపించారు. ఇది జరిగింది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఒకవైపు 10 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చేసి మౌలిక సదుపాయాలు విపరీతంగా పెంచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం నిధులు తీసుకొచ్చేసి పోలవరం, అమరావతి లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ ఇరిగేషన్ మీద విపరీతంగా ఖర్చు పెడుతూ స్టేట్ ఎక్సెకర్కి ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టులని టాప్ ప్రయారిటీలో తీసుకుంటూ ఆయన సంపద సృష్టిస్తూ ముందరికెళ్తూ ఉన్నాడు. అందుకని ఈ మొత్తం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలలో ఆయన మార్కు చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఎక్కడ పాత వాళ్ళని తగ్గించకుండా, అంటే కులం చూడం మతం చూడం అనే స్లోగన్స్ చెప్పటం కాకుండా, ఏం లేదు మీరు క్రైటీరియా డిసైడ్ చేస్తుంది ప్రభుత్వం, ఆ క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయండి అనేది చెప్తూ ఉన్నది. మొన్న ఈ దివ్యాంగులకి పెన్షన్ విషయానికి వస్తే ఎవరో ఒక 10 మంది అబ్జెక్షన్ చెప్పారని చెప్పి మొత్తం వద్దు మీరు అన్ని కంటిన్యూ చేయండి, కొత్త వాళ్ళకి ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చేశారు. ఇది సమాజంలో కోరుకునేది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పథకాలు ఇవ్వటం కాదు. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతున్నది. మొత్తం సూపర్ 6 హామీలన్నీ కూడా మొత్తం అన్నీ ఇంప్లిమెంట్ చేయటమే కాకుండా వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నది సొసైటీ మీద అనేది ప్రతిసారి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి తల్లికి వందనం స్కీమ్ పెట్టారు. ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి 5,000 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల ఏమైంది? మొత్తం అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో విపరీతంగా ఇది పెరిగింది, డ్రాప్అవుట్స్ తగ్గిపోయినాయి. ఇక లిటరసీ రేట్ పెరుగుతూ ఉన్నది. లిటరసీ రేట్ విపరీతంగా పెరిగే దానికి వచ్చేసింది. మనం ఇంకొక 2 సంవత్సరాల్లో చూసుకోండి. అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గిపోతూ ఉన్నారు, అడ్మిషన్స్ పెరుగుతూ ఉన్నాయి, వచ్చేవాళ్ళు ఆనందంగా సౌకర్యంగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కిట్లు ఇవన్నీ మధ్యాహ్న భోజనం ఇవన్నీ పక్కడబందీగా అమలు జరుగుతున్నది. స్టేట్ ప్రోగ్రెస్ అవ్వటానికి ఇవన్నీ దోహదపడుతూ ఉన్నాయి. ఈ టైపులో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టే ఈ సూపర్ 6 ఒక్కసారి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత
దాన్ని లుకింగ్ బ్యాక్ ఉండకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అందుకనే ఇప్పుడు ఫ్రీ బస్ ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్ పెడితే జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రచారం చేశాడు. ఈ బస్సులో లేదు, ఆ బస్సులో లేదు, ఈ బస్సులో లేదని. 11,000 బస్సులు ఉంటే 8,000 బస్సుల్లో ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టారు. ఇంకంతకన్నా ఏం చేస్తారు? ప్రజలు కన్విన్స్ అవుతున్నారు. ప్రతి స్కీమ్ పట్ల ప్రజలు కన్విన్స్ అయిపోయి ప్రభుత్వం బాగా చేస్తున్నది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు కదా. అందుకని ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ తీసుకొస్తూ ఉన్నాడు. ఈ రైతుల విషయం కూడా అదే, అందులో పార్టీ ఇదంతా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.